నిన్న దేవుళ్ళ పెళ్లి చేసినారు. అప్పుడే పెద్దబాబు గారు తాళి కట్టినారు. ఏంట్రా నువ్వు చెప్పేది? పార్వతి, ఏందే ఇది? పెద్దమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టకుండా నీ మెళ్ళలో పెద్దబాబు గారు తాళి కట్టడం ఏందే? నువ్వు ఐశ్వర్యమ్మ గారు ఊరికి పోయినారని చెప్పినారు కదా. నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేయలేదయ్యా. చిన్నమ్మాయి గారే నన్ను ఊరి కట్టుకుపోనారు. ఎన్నిసార్లు డైల్ చేసినా ఇంతే పార్వతి. డ్రైవర్కి చెప్పి బండి రెడీగా పెట్టమను, మనం వెళ్దాం. వద్దు చిన్నమ్మాయి గారు, మీరు ప్రయాణం చేయరాదని చెప్పారు కదా. అసలు ఇంటి గడప దాటదని చెప్పాక ఊరికి పోదామని చెప్తున్నాడు చిన్నమ్మాయి గారు. నీలమ్మని చంపుతామని బెదిరించాక ఈ విషయం ఆంటీ వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటాం పార్వతి? అక్క సీర మంటలు అంటుకుపోతే నీళ్లు పోసి అమ్మవారి సీర కప్పినారు. ఇది కట్టుకున్న సీర తగలబడిపోయిందని చెప్తున్నారా మీరు? కానీ ఇట్లా జరిగితే అమ్మగారుల పరువు కూడా తగలబడిపోయిందన్నమాట. ప్రతిదానికి నువ్వు పేజీ పడతావయ్యా. అక్క రాతట్ట రాసుందేమో, పెద్ద కోడలు అక్కే అవుతుందేమో. నరుకుతున్నా కొడక. ఇన్నాళ్ళు యాసాలేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగానే యాసం వేసి అమ్మగారు వాళ్ళకి ఎసరెట్టినారా? నర్మయ్, దేవుడి పెళ్ళైనా నాటకమైనా ఇంకేమైనా సరే ఆడపిల్ల మొగుడుతోనే పసుపు తోడు కట్టించుకోవాలా? అదంతా ఉత్తిత్తని రేపు నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎట్లా చెప్పేది? చెప్తే నమ్ముతారా? ఈ ఫోటో ఎవరిదయ్యా? మీ అక్కని చేసుకునేటోడిది. ఈ పెళ్లి చేసుకోను ఇట్టం లేదు అని కోతలు కుత్తే ఇద్దరిని చంపేస్తా. అమ్మగారితో మాట చెప్పి బేగ నీ పెళ్లి జరిపిస్తా. నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు పార్వతి. ఏడుస్తావేమో, బాగా ఏడో. 2 దినాల తర్వాత మామూలు అయిపోతావు. ఈ నా కొడుకు మాటలు మాత్రం వినకో. మీసాలు గడ్డాలు వస్తున్నాయని తలెగరేస్తున్నాడు. రేయ్, మెడకాయ ఎరగదెత్తా. దాని జీవితాన్ని పాడు చేస్తే ముందు నిన్ను చంపి పారేస్తా. భయపడుతున్నావా అక్క? అయ్యా అట్టాగే అంటాడే. అదృష్టం వస్తే తట్టుకోలేని భయస్తుడయ్యా. నిన్ను పెద్దబాబు గారిని ఒకటి చేయాలని ఆ దేవుడే చూస్తున్నాడు. ఆ రాక్షసి మెల్లో తాళి కట్టనివ్వకుండా నీ మెల్లోనే పెద్దబాబు గారు తాళి కట్టేలా చేశాడంటే అర్థం చేసుకో అక్క. నీకు పెద్దబాబు గారికి పెళ్ళైపోయినదంటే ఇంకెవరిని చూస్తే తలంచుకుంటావా? చచ్చినా వంచొద్దు. దేవా, దేవా, నేను అరుస్తుంటే నీకు వినపడట్లేదా? వినపడింది. ఏంటి? ఏం చేస్తున్నావు? శ్రీరామనవమి రోజు పెళ్ళైన జంట ఫోటో చూస్తున్నాను. ముందు ఆ ఫోటోలు డిలీట్ చేసి పారే. అసలు ఇది పెళ్ళే కాదు, మీది జంటే కాదు. ఐసీ ఐసీ ఏంటి ఐసీ? నాకిక్కడ మండిపోతుంది. అసలు పెళ్లి పిట్టల మీద నేను కూర్చోకుండా చేసింది ఎవరో కాదు, నువ్వే అని తెలిసిపోయింది నాకు. ఓకే, అయితే ఏంటి?
అయితే అయితే ఏంటా? నా మెళ్ళ తాళి కట్టాల్సిన నువ్వు ఆ పార్వతి మెళ్ళ పసుపు తాడు కట్టావు. నన్ను తప్పించి దాన్ని సీతమ్మని చేసింది నువ్వే కదా? ఆఫ్ కోర్స్. నేను ఇంత మొత్తుకుంటుంటే నువ్వు కూల్గా ఐసీ ఆఫ్ కోర్స్ అని 3 ముక్కలు చెప్పేస్తున్నావా దేవా? నీలా అరిస్తే గొడవ అవుతుంది, కానీ ఉపయోగం ఏముంటుంది? అచ్చా, ఈ విషయం అఖిలాంటితో గనక చెప్తే ఏమవుతుందో కూడా తెలుసా నీకు? ఏమవుతుంది? నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఆ రాంగ్ నెంబర్ గడు కాదంటే దేవాని ఇలా ప్లాన్ చేశాడని చెప్తాను. రాంగ్ నంబర్ గాడా? ఎవరు వాడు అంటుంది? ఏం సమాధానం చెప్తావు? చంద్రముఖి అలియాస్ నీలాంబరి నిన్నెందుకు వేధిస్తున్నాడు? నీ గురించి ఎందుకు ఆరాధిస్తున్నాడు? నువ్వు చేసిన తప్పేంటని అమ్మ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు నీలాంబరి? అందమైన దేవ జీవితంలోకి మారువేషంలో వచ్చినట్టు నిజం చెప్తావా? ఒరిజినల్ నీలాంబరిని హతమార్చి అదే పేరుతో ఇక్కడికొచ్చిన చంద్రముఖి నని చెప్తావా? ఏమని చెప్తావు బేబీ? అరుపాగిపోయిందే, హడావుడి తగ్గిపోయిందే నీలా చంద్ర. వెటకారం కాస్త ఎక్కువైనట్టుంది. వెటకారం మాత్రమే కాదు, నీ కళ్ళలో కారం కొట్టి నువ్వు వేసే కుట్రల్ని భగ్నం చేసి నీ కుతంత్రాల్ని చిత్తు చేసే ఎత్తుకు పై ఎత్తులు ఇక నుండి ఎక్కువ అవుతూనే ఉంటాయి. రాముడు వేషం వేసుకొని నన్ను మోసం చేశావు. ధర్మాత్ముడు అని అనిపించుకునే దేవా ఇలా చేస్తాడా? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? పంతం సాధించుకోవడానికి, ప్రతీకారాలు తీర్చుకోవడానికి హత్యలు చేసి ఇక్కడ దాకా వచ్చి పచ్చని కుటుంబాన్ని, పార్వతి ప్రేమని నాశనం చేయాలనుకుని నీలాంటి నరరూప రాక్షసిని అంతం చేయడానికి అవసరమైతే మోసమైనా చేయాలి. చంద్రముఖి, ధర్మాన్ని పాలించిన శ్రీరాముడు కూడా అన్యాయాన్ని అంతమొందించడానికి దొంగ దెబ్బతీశాడు. తమ్ముడు సుగ్రీవుడి భార్యని లొంగ తీసుకున్న వాలిని హతమార్చడానికి చెట్టు చాటు నుంచి బాణాన్ని వదిలాడు. అది అధర్మం కాదు. ఎదురుగా వచ్చిన వాడి శక్తి కూడా తన వశం అవ్వాలని వరం పొంది విర్రవీగే అహంకారాన్ని అంతమొందించడానికి ఏర్పరచుకున్న అవకాశం. ఇక్కడ నువ్వైనా అంతే. నా పార్వతిని నా నుండి దూరం చేయాలనుకునొచ్చిన నిన్ను, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుని అడుగుపెట్టిన నిన్ను చావు దెబ్బతీయడానికి ఏ దారినైనా ఎంచుకుంటాను. పసుపు తాడు కట్టగానే అది నీ భార్య కాలేదు దేవా. నీ భార్యను నేను. అలా అనుకో, నువ్వు బతకాలన్నా బతకవు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి. నేను వెళ్ళిపోతే ఆ పార్వతితో సంసారం చేయాలనుకుంటున్నావేమో. దాని దహన సంస్కారాలు చేయడం నువ్వు చూస్తావు. పార్వతి ఒంటి మీద ఉండే చెమట చుక్కను కూడా నువ్వు టచ్ చేయలేవు నీలాంబరి. నా ప్రాణమైన ఇస్తాను, కానీ పార్వతికి ఇంత హాని కూడా జరగనివ్వను. ఈ లెటర్ను దేవాకు పార్వతి ఇవ్వాలనుకుంటున్నా లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ ప్యాక్ లో పెడతాం. అది దేవాకిచ్చే లోపు ఆంటీ కంటపడేలా చేద్దాం. నా దేవుడు, పెదబాబు గారికి పార్వతి రాస్తున్న ఉత్తరమిది.